యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలచుకోకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ నూతన సంవత్సరము రోజు నూతనమైన వర్తమానముతో దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఏంటిదంటమ్మా? మునుపటి వాటిని ఏం చేసుకోకూడదు? జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపు నీ జీవితంలో జరిగినటువంటి చేదు. అమ్మా, ఇక్కడే ఉన్నారు అందరూ. మందిరానికి వచ్చింది ఎందుకు? పడుకోవడానికా? నిద్ర వస్తుంది అన్నవారు చేతులు చూపెట్టండి. నిద్ర వస్తుందా? మన పక్కన మన కొట్టు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మునుపటి వాటిని ఏం చేసుకోకూడదు? జ్ఞాపకము చేసుకొనకూడదు. చెప్పండి నాయన. బాలు బ్రదర్, ఏం చేసుకోకూడదు? జ్ఞాపకము చేసుకోకూడదు. మునుపు మన జీవితంలో జరిగినటువంటి చేదు, కీడు, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అనుభవాలు జ్ఞాపకం చేసుకోకూడదు. పూర్వకాలపు సంగతులను అసలు ఆలోచించకూడదు, తలంచుకోకూడదు. వాటన్నిటిని విడిచిపెట్టండి. నూతనమైనటువంటి తీర్మానముతో, నూతనమైనటువంటి బలముతో, నూతనమైనటువంటి శక్తితో మనము నింపబడితే, ఇదిగో ఈరోజే ఆయన గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక పాతయి మర్చిపోవాలి. పాతయి అంటే త్రాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు, గుట్కాలు కావచ్చు, పాన్లు కావచ్చు, పరాకులు కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఎటువంటి జీవితమైనా ఏం చేయాలా? చెప్పండి అమ్మా. వదిలిపెట్టాలి. మరచిపోవాలా? వదిలిపెట్టాలా? కోపాన్ని విడిచిపెట్టాలి, ద్వేషాన్ని విడిచిపెట్టాలి. నాకు జయ సిస్టర్ అంటే అస్సలు పడదు. ఇన్ని రోజులు అనుకో. నాకు మరియమ్మ అంటే అస్సలు పడదు, కోపం. నాకు చిరంజీవన్న అంటే అసలు ఇష్టం ఉండదు. అది పూర్వకాలం. హల్లెలూయా. అది పూర్వకాలం. పోయిన సంవత్సరం 2024 వరకు, 2025 ఏం కావాలా? మనం రూపాంతరము చెందాలా. ఏం చెందాలా? రూపాంతరం. రమేష్ బ్రదర్, ఏం చేయాలా? రూపాంతరము చెందాలా. ఏ విధంగా రూపాంతరము చెందాలి అంటే, యేసయ్య బిడ్డగా రూపాంతరము చెందాలా. కొట్టు కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూపాంతరము చెందాలి. మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో అయ్యో, మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. మునుపటి జీవితాన్ని మనం చూడకూడదు. మునుపటి సంఘటనలు మనం చూడకూడదు. మనం రూపాంతరము చెందాల. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. మనము రూపాంతరము చెందగలిగితే ఆయన ఈరోజే ఒక నూతన క్రియను జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు ప్రారజేయు. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను.
అంత గొప్ప దేవుడని నేను. పూర్వకాలం ఎందుకు ఇంకా నీకు వద్దు. 2024 సంవత్సరానికి ఏం చెప్పాలా మనం? బాయ్ బాయ్ చెప్పాలా? చెప్పండి, బాయ్ బాయ్ చెప్పడం వచ్చా మీకు? బాయ్ బాయ్ అనండి. దేనికి బాయ్ బాయ్? 2024 బాయ్ బాయ్. ఓహో, నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా. 2024 అమ్మా దేవునికి స్తోత్రం. బాయ్ బాయ్ చెప్పండి అమ్మా. డాడీ కొంచెం మీకు అందరికి దండం పెడతా. ఫోన్లు జేబులో పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి దయచేసి. ఫోన్లు సైలెంట్ లో పెట్టండి. చెప్పండి 2024. ఫస్ట్ స్త్రీలు చెప్పండి బాయ్ బాయ్ అని. అమ్మో, ఇంత చిన్నగా ఉంటాయా మీ గొంతులు? మమ్మీ ఒక ఇంటికి పోయిన ప్రార్థన చేద్దామని. ఒక ఇంటికి పోయిన ప్రార్థన చేద్దామని పోతే ఏమైంది? ఏమైందిరా? డ్రెస్సింగ్ టేబుల్ ఏమైంది? ఎవరిది గొంతు? భార్యది. అబ్బాయిది అనుకుంటున్నారేంటి మీరు? కాదండి బాబోయ్, అమ్మాయిది. వాడు అంటున్నాడు, అన్నయ్య వచ్చిండు, తేజన్ వచ్చిండు. ఆగా ఏంద్రా ఆగేది? బ్లెస్సక్ వచ్చింది, ఆగు. బ్లెస్సక్ వచ్చింది. నాకు కోపం తెప్పియకు. వీళ్ళ చూపులు భలే ఉంటాయండి. ఇగో ఎట్లా ఉంటాయి తెలుసా చూపులు? భర్త అని కూడా లేదు. ఆ చూపు ఏంటి ఇట్లా ఇట్లా? నాకు అనిపించేది కుమరారంలో పార్టీలో ఉన్నప్పుడు కుమరారంలో ఒక బ్రదర్ ఉండే. కుమరారం ఐడియా ఉంది మీకు? కుమరారం ఎస్సీ కాలనీలో ఒక బ్రదర్ ఉండే. భార్యను కొట్టేటోడు కదా. ముళ్ళుకర్ర తెలుసా మీకు? ముళ్ళకర్ర తెలుసా? ఆవు ఆ కర్ర పట్టుకొని కొడితే నాయనా హల్లెలూయా హల్లెలూయా. వామ్మో వాయ్యో, వామ్మో వాయ్యో. పోయి పోయి పుసుక్కుని అలాంటి చేతిలో పడితే ఈమె పరిస్థితి ఏంటి నాకు అర్థం కాలే. వీడు అమాయకుడు కాబట్టి చల్లిపోతుంది. పోయి పోయి ఆ కుమరారం అన్న చేతిలో కనుక పడి ఉంటే పరిస్థితి ఏంటి? ఎంత బాధాకరం తెలుసు. ఇట్లా చూస్తారు. ఉన్నారా అట్లా చూసేవాళ్ళు మన మధ్యలో? ఎవరైనా చెల్లెళ్ళు ఉన్నారా అట్లా చూసేవాళ్ళు? నో 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 నో. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. 2024లో నీ చూపు అలా ఉందేమో, 2025లో ప్రేమ చూపు నీలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అద్భుతం జరిగించాలి అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కలుగునుగా. నీ జీవితంలో నూతనమైన క్రియ జరగాలి అంటే నూతనమైన జీవితంగా మారిపోవాలి. నూతనమైన జీవితం ఎప్పుడైతే నూతనంగా జన్మిస్తావో, నూతనంగా మారిపోతావో, అప్పుడే నా దేవుడు నూతనముగా మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నూతన సంవత్సరములో అడుగు పెడుతున్నావంటే నూతనమైన వస్త్రాలు వేసుకోవడమా? చెప్పండి అమ్మా. నూతనమైన ఉంగరం వేసుకోవడమా? నూతనమైన బంగారం వేసుకోవడమా? లేకపోతే కొత్త బైబుల్ కొనుక్కోవడమా? కొత్త ఫోన్ కొనుక్కోవడమా? ఏంటి నూతనంగా మారాలి? చెల్లెళ్ళు చెప్పండి అమ్మా. డాడీ చెప్పండి, డాడీ చెప్పండి.
మనసు నూతనముగా మారాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకప్పుడు నీ కోడల్ని ద్వేషంగా చూసేదానివేమో, ఒకప్పుడు నీ అత్తని ద్వేషంగా చూసేదానివేమో, నీ మనస్సు మారలేదేమో. కానీ యేసుక్రీస్తు నామంలో నూతనమైనటువంటి మనసు, నూతనమైనటువంటి ప్రేమతో నింపబడుదువుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదువుడాడు. 3వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుడాడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వెనకున్న ఏం చేయాలా? మర్చిపోవాలి. చెప్పాలి మేఘన, ఏం చేయాలమ్మా? మర్చిపోవాలి. వెనకున్న ఏం చేయాలా? వెనకున్న ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పప్పుతో అన్నం పెట్టింది, నువ్వు రా నా ఇంటికి, నీకు గొడ్డు కారంతో పెడతా. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే బయట కూర్చోబెట్టారు, నువ్వు మా ఇంటికి రా, నువ్వు కూర్చోబెట్టినావు కానీ కనీసానికి నీకు స్టూల్ కూడా ఇయ్యను. కానీ హల్లెలూయా. వెనకున్నవి మర్చిపోవాలి, వెనకున్న పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలి తెలుసా? ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి, నీ గురి వద్దకే పరిగెత్తాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి, నీ గురి యొద్దకే నువ్వు పరిగెత్తాలి. నువ్వు వెనకున్నవి మర్చిపోకపోతే అక్కడే ఉంటావు. నువ్వు ఎక్కడేసిన గొంగడే చెప్పండి నాయన, అక్కడే ఉంటాం. నిన్ను ఒక 10 మంది వేసి లాగిన నేను అక్కడే ఉంటా అంటే ఎవరేం చేస్తారు? బాబు యూదా, ఓ యూదా. ఎవరి యూదా? ఇస్కరేతు. చెప్పండి అమ్మా, ఇస్కరేతు యూదా. ఎంతమంది తెలుసు ఆయన? అయ్యో బాబోయ్, మీకు ఎవరి తెలియదమ్మా ఇస్కరేతు యూదా? తెలిస్తే చేయలేపండి అమ్మా. చేతులు తీసుకొచ్చారు అందరూ, తీసుకొచ్చిన వాళ్ళు 2 చేతులు చూపెట్టండి నాకు. అమ్మయ్య, మీకు యేసయ్య 2 చేతులు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరేతు యూదా దేవుని గురించి విన్నాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. అరే నిన్ను గొప్ప స్థితికి తీసుకెళ్తారా అంటే నేను ఇక్కడే ఉంటా. అరే పేతురుని వాడుకున్న దేవుడు ఇస్కరేతు యూదాను వాడుకోలేడా? పేతురును ఆశీర్వదించిన దేవుడు ఇస్కరేతు యూదాను ఆశీర్వదించలేడా? కానీ ఇస్కరేతు యూదా బుద్ధి ఏంటి? వెనకున్నయే డబ్బు కావాలి, డబ్బు కావాలి, వెండి కావాలి. దేవుని పనితో పని లేదు. నాకు వెనకున్నయే కావాలా, వెనకున్నయే కావాలా. నాకు గురి వద్దు, దేవుని పరిచర్య వద్దు, దేవుని ఆశీర్వాదం వద్దు, ఆ ధన్యకరమైన జీవితం నాకు వద్దు. నాకు పాత రోత జీవితమే ఉండాలి. ఏంటి పాత రోత జీవితం? 2024లో అదే కోటర్ సీసా. 2024లో సహోదరి, దేవుని మందిరానికి వస్తున్న చెల్లెళ్ళు, దేవుని మందిరానికి వస్తున్న ప్రియ దేవుని జనాంగమా, 2024లో అవే మాటలు. 2024లో ఏ పూతి మాటలైతే మాట్లాడినావో
యేసు నామంలో 2025లో అవి సమాధగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరములో నీ జీవితము మారిపోవాలి, నీ మాట మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి, నీ యావత్ బ్రతుకే మారిపోవాలి. ఎందుకు మారిపోవాలంటే నీ గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలంటే, దేవుని దగ్గర నుంచి నువ్వు విజయము సాధించాలంటే, నీ గమ్యం చేరుకోవాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరముగా మారాలి అంటే వెనకున్నవి మర్చిపో. ఏంటి వెనకున్నవి? ఏంటి చెప్పాలా మీరంతా? వెనకున్నవి ఏంటి? పాత రోత జీవితాన్ని మర్చిపోవాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రియారిటీ ఇవ్వాలి. ఆదివారానికి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఇవ్వాలి. ఆమేనండి, ఆమేనండి. అయ్యా, గత సంవత్సరం ఏం గడిచిపోయిందో నాకైతే సంబంధం లేదు. నేను, నా కుటుంబము గురి యొద్దకు పరిగెత్తాలయ్యా. వెనకున్నవి మేము మరచిపోతాం ప్రభువా. హల్లెలూయా. వెనకున్నవి మరచిపోతాం ప్రభువా. అయ్యా, మాకు మీరు కావాలి, మీ ప్రేమ కావాలి అయ్యా. మమ్మల్ని మార్చండి అయ్యా. అయ్యా, మమ్మల్ని లేవనెత్తండి అయ్యా అని గనక మీరు ప్రార్థనా పూర్వకముగా గనక దేవుణ్ణి అడగగలిగితే, దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనకున్న ఏంటి? పాత రోత జీవితం. ఎస్, వెనకున్నవి మరచిపోవాలి. వెనకున్న జ్ఞాపకాలకు బాయ్ బాయ్ చెప్పాలా? వెనకున్న జీవితానికి బాయ్ బాయ్ చెప్పాలా? వెనకున్నటువంటి కుళ్ళు కుతంత్రాలకు బాయ్ బాయ్ చెప్పాలా? వెనకున్నటువంటి ఆ పాత జ్ఞాపకాలకు బాయ్ బాయ్ చెప్పాలా? ముందున్న వాటి కొరకు పరిగెత్తాలా? అరే, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే, నాకొద్దు, నాకు ఇస్కరియోతు యూదా అభిషేకమే కావాలంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడైనా ఇస్కరియోతు యూదాని ఏమైనా చేయగలిగిండా? చెప్పు చిరంజీవి బ్రదర్, ఏమైనా చేయగలిగాడా? పేతురుని చేశాడు. పేతురు తప్పు చేశాడా చేయలేదా? కానీ తప్పు తెలుసుకున్నాడు. తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తాల. సాగిపోదును, ఆగిపోను నేను. ఎంతమంది సాగిపోతారు, ఎంతమంది ఆగిపోతారు? చెప్పాలా మీరంతా? కొంచెం డిమ్ముగా కనపడుతున్నారు అందరూ. సాతానుగాడు ఇననీయడు వాడు. ఈ 10 నిమిషాలే మీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేనండి. లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. హల్లెలూయా. సాగిపోదామా, ఆగిపోదామా? చెప్పండి, చెప్పండి. సాగిపోదామా, సాగిపోదామా, ఆగిపోదామా? ఎంతమందికి ఆగిపోవాలనండి? అయ్య బాబోయ్, మళ్ళీ సినిమాలు ఆపేయాలా, మళ్ళీ సీరియల్ ఆపేయాలా? మోగిల్ రేకులు చూడకపోతే నిద్ర పట్టదన్నా. మోగిల్ రేపులు మా చిన్నతనంలో. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా సీరియళ్ళు? చెప్పు, ఏమనుకోను కానీ. ఏం సీరియళ్ళు ఉన్నాయి ఇప్పుడు? సీరియల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? చెప్పండి అమ్మా. నేనేమన్నా అయ్యగారికి చెప్తే అయ్యగారు ఏమనుకుంటాడో చెప్పండి. చెల్లెళ్ళు, అసలు ఈ చర్చిలో ఉన్న చెల్లెళ్ళు అసలు టీవీ చూడరా? ఎంతమంది చూస్తారు టీవీలు? నీ దగ్గర ఎక్కడుంది టీవీ? ఓహో, ఇంటి దగ్గర. ఏ దీపం? కార్తీక దీపం. ఇంకొక దీపం ఏంది? ఆ దీపాన్ని చూస్తే నీ దీపం మారిపోతుంది. హల్లెలూయా.
చేతులు పైకి లేపండి. సాగిపోదును ఆగిపోను. చెప్పండి అమ్మా. సాగి అయ్యగారు మీరు చర్చికి రమ్మంటే వస్తా, లేకపోతే రాయను. ఇటు చూడండి, చాలామంది సినిమాలు చూడకపోతే చచ్చిపోతారు. పాపం మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది. సరే సినిమాలు చూసే వాళ్ళని వద్దు అంటే ఆగుతారా? కానీ ఆగరు కదా. ఏ టూరా? పుష్ప 2. ఆహా, వాడిని వదిలేస్తే పెద్ద రౌడీ షీటర్ అవుతాడు వాడు. పెద్ద పెద్ద పోస్టర్లు ఉన్నాయంట. ఆ పుష్ప 2 సినిమా ఒక 4 రోజుల్లో, ఒక వారం రోజులు ఆగి చూడొచ్చు కదా. ఏదో షో అంటారు, అది ఏ షో అది? బెనిఫిట్ షో. బెనిఫిట్ షోకి వెళ్ళి తల్లి, భర్త, పిల్లలు సినిమాలోకి వెళ్ళి తొక్కిసలాటలో పాపం మా తల్లి చనిపోయారు, కుమారుడు చావు బ్రతుకులో ఉన్నాడు. ఎందుకు అంత అవసరమా అంటున్నా నేను. అంత అవసరమా? పోనీ ఏమైనా వచ్చిందా వాళ్ళకి? ఏం లేదు. ప్రాణం బలైపోయింది, పిల్లలు అనాథలైపోయారు. ఈరోజు చాలామంది జీవితాలు పతనం చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తల్లిదండ్రులు కూడా మమ్మీ చిరంజీవి సినిమా వస్తుంది ఒక 200 ఇవ్వంటే, నిజంగా ఈ తల్లులను నిజంగా తల్లులే అండి ఎక్కువగా చెడగొట్టేది. కొడుకులను ఎక్కువగా చెడగొట్టేది ఎవరు? తల్లులే. మీరు అవునన్నా కాదన్నా. పాపం తండ్రి ఎటో పోతాడు పనికి, దాచిపెట్టిన డబ్బులు పర్సులో నుంచి తీసిస్తారు. ఎటు పోతున్నారు అంటే సినిమాకి, తొందరగా వచ్చేయరు. డబ్బులు ఇచ్చి చెడగొట్టేది ఎవరండి? ఎవరమ్మా? కనుక చెడగొట్టకండి దయచేసి. హల్లెలూయా. వెనకున్న ఏం చేయాలా చెప్పండి అమ్మా. వెనకున్న ఏం చేయాలా? మర్చిపోతున్నారా మరి? ఎలా సాగిపోదును ఆగిపోను నేను. చప్పట్లు కొట్టాలా? సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. ఆగిపోదును ఆగిపోను నేను. హల్లెలూయా. సాగిపోదామా ఆగిపోదామా? చెప్పు. సాగిపోదామా వద్దా? సాగిపోవాలి. ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకు సాగిపోవాలి చెప్పండి? ఎందుకు సాగిపోవాలా? ముందున్న వాటి కొరకు సాగిపోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వెనకున్న ఏం కావాలా చెప్పాలమ్మా?
మరచిపోవాలా, వెనకున్నవన్నీ మరచిపోవాలా. ముందున్న మనకు గోల్డ్ మెడల్ ముందుంది. ఆమెనండి, హల్లెలూయా. ముందున్న వాటి కొరకు పరిగెట్టాల. చాలామంది క్రైస్తవులు చేసే బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా? క్రైస్తవ జీవితము పూలబాట కాదు, ముళ్ళబాటే. నడుస్తారు, ముళ్ళులు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు మండుతూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది, ఎంతో ప్రయాసపడిపోతారు. ఇంకొక 20 అడుగులు వేస్తే అక్కడ బంగారు పథకం ఉంటుంది. ఏం పథకం? బంగారు పథకం. ఆ కొంచెం కష్టం తట్టుకొని అక్కడ గనక వెళ్ళగలిగితే ఆ బంగారు పథకాన్ని పొందుకుంటాం. చాలామంది అక్కడ వరకు పోయి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా దీవించబడలేం. టెస్టుమునిగా మారాలి అంటే టెస్టింగ్ రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో ఏం నేర్చుకుంటున్నాం మనం? వెనకున్నవి చెప్పాలి గట్టిగా, వెనకున్నవి మరచిపోదాం. కూర్చోండి ఒక్క నిమిషం. హల్లెలూయా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువు డాడీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూడండి, బైబిల్స్ అందరు క్లోజ్ చేయండి. చెప్తా, బైబిల్స్ అందరు క్లోజ్ చేయండి. ఇటువైపు నా వైపే చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. మరలా చదవండి డాడీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నా జీవితంలో కూడా, మీ అందరి జీవితాల్లో కూడా నేను అనేది చచ్చిపోవాలా. నేను అనేది చచ్చిపోవాలా. నేను గ్రేట్ అనేది సమాధి అయిపోవాలా. నేను అనే గర్వము మనలో ఉండడానికి వీలు లేదు. మనము కనపడొద్దు, మనలో యేసయ్య కనపడాలి. కొట్టు గట్టిగా చబల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవరు కనపడాలి? యేసయ్య. మన మాటలో ఎవరు కనపడాలి? యేసయ్య. చెప్పండి అమ్మా, ఎవరు కనపడాలి? మన చేతల్లో ఎవరు కనపడాలి? యేసయ్య. మన నడకలో ఎవరు కనపడాలి? యేసయ్య. 2025వ సంవత్సరం నుంచి, జనవరి 1వ తారీఖు నుంచి, ఈ రోజు నుంచి నీలో గర్వం పోవాలి, కనపడొద్దు. అహంకారం కనపడొద్దు. నేను ఏమనుకుంటున్నావు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం నాకే తెలుసు. నాకే మొత్తం బైబుల్ అంతా తెలుసు అనే గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. నేను పాట పాడితే కోయిల పాడినట్టే ఉంటుంది అనే గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. గర్విష్ఠులు యెహోవాకి హేయులు. దేవునికి హేయులుగా ఉంటారా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారా?
ఈరోజు ఈ ప్రపంచానికి నువ్వు కనపడొద్దు, నీలో ఉన్న క్రీస్తు కనపడాల. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. నీలో క్రీస్తు బ్రతకాలి. నేను గ్రేట్, నేను నేను అని నువ్వు అనుకుంటే నీలో క్రీస్తు ఉండడా? పొగరు పట్టిన మాటలు, అహంకారమైనటువంటి మాటలు మనలో ఉంటే మనలో క్రీస్తు ఉండడు. చూడండి, చీకటి ఉన్న దగ్గర వెలుగుంటుందమ్మా? ఉండదు. చెప్పండి అమ్మా. ఉండదు. తల్లులు మీకు దండాలు పెడతా, చెప్పండి అమ్మా. ఉండదు. చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉంటుందా? ఉండదు. ఉంటుందా? నో. కానీ వెలుగు ఉన్న చోట చీకటి ఉంటుందా? ఉండదు. ప్రపంచములో ఉన్నటువంటి చీకటంతా కూడా కలిసి, ప్రపంచంలో ఉన్న చీకటంతా కలిసి వచ్చినా, చీకటంతా అటాక్ చేసినా, ఒక్క అగ్గిపెట్టతో అక్కన అంటియగానే చీకటి పారిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ హల్లెలూయా. ప్రపంచములో ఉన్న చీకటంతా కలిసి వచ్చినా ఒక్క అగ్గిపుట్ట, ఒక అగ్గిపుల్ల ఇలా వెలిగించగానే చీకటి ఏమైపోతుంది? చీకటి ఏమైపోతుంది? తొలగిపోతుంది. ఆ అగ్గిపెట్టని ఈరోజు నువ్వు అంటించుదువు గాక. ఆమేన్. నీలో గర్వం ఏదైనా ఉంటే, అయ్యా నాలో ఉన్న కొంచెం గర్వాన్ని తొలగించు. ఆ గర్వం ఎలా వస్తుంది తెలుసా? వేసుకున్న బట్టల ద్వారా వస్తుంది. ఆ గర్వం ఎలా వస్తుంది తెలుసా? మెడలో ఉన్న బంగారం ద్వారా వస్తుంది. ఆ గర్వం ఎలా వస్తుంది తెలుసా? వేలులో ఉన్న ఉంగరం ద్వారా వస్తుంది. ఆ గర్వం ఎలా వస్తుంది తెలుసా? మనకున్న పదవి ద్వారా వస్తుంది. ఆ గర్వం ఎలా వస్తుంది తెలుసా? బీరువాలో ఉండే డబ్బుల ద్వారా వస్తుంది. ఆ గర్వం ఎలా వస్తుంది తెలుసా? చదువుని బట్టి, అందాన్ని బట్టి, ఇంకా మరి కొంతమందికి హెయిర్ని బట్టి. ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు. చెప్పన్నా, అన్నా చెప్పు. అవునన్నా, పోవాలన్నా అక్కడికి. అవునన్నా. అరే బాబు ఇటు ఇంట్రా నాయన. అన్న ఇంటున్నానన్నా, చెప్పన్నా. ఇక మరి కొంతమంది ఉంటారు, ఇక మా చెల్లెళ్ళు జుట్టు అందరికీ కనపడాలని ఇక వాళ్ళు ఏమంటారు దాన్ని, అల్లుకోరు, రోడ్డుకు దాగాలి. ఇక వాళ్ళకే జుట్టు ఉందని ఇంకా ఇలా జుట్టు తీసి ఇట్లా నాకు నవ్వు వస్తుంది. గర్వం అండి, జుట్టుని బట్టి గర్వం. కొంచెం తెల్లగా ఉన్నారనుకోండి, ఆ తెలుపును బట్టి గర్వం. నేనెంత తెల్లగా ఉన్నానో తెలుసా? గర్వం. అందాన్ని బట్టి గర్వం, ఉన్న జుట్టుని బట్టి గర్వం, డబ్బుని బట్టి గర్వం. నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా, ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినా, చదువుని బట్టి కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే కథం. ఇంగ్లీష్ రాని వాళ్ళతో కూడా టెల్ మీ, అమ్మ నాకు ఇంగ్లీష్ రాదమ్మా, తమ్ముడు నాకు ఇంగ్లీష్, వాట్ అబౌట్ యూ చెప్పండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడు, అదొక అందం. ఇంగ్లీష్ రాని వాళ్ళతో కూడా వాట్, నీ తలకాయ, నీకు తలకాయ ఉంటే ఇంగ్లీష్ రాని వాళ్ళతో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? ఏదో చూపించుకోవాలని ఒక దాహం.
ఏదో చూపించుకోవాలని ఒక దాహం, ఆరాటం. హల్లెలూయా. మా బాబాయ్ ఒక ఆయన ఉండేటోడు. ఒక విషయం చెప్తా. ఇంట్లో ఏముండదు డాడీ, రోజు గొడ్డు కారంతోనే తింటారు. ఒక 5,000 జేబులో పెట్టుకుంటాడు, తెల్ల చొక్కేస్తాడు. 5,000 ఏమనుకుంటున్నావు? ఎప్పుడు చూసినా కట్టలు కట్టలు ఉంటాయి ఇంట్లో. ఎప్పుడు చూసినా ఏముంటాయి? కట్టలు మళ్ళీ చూస్తాడు అందరు కనపడేటట్టుగా. హల్లెలూయా. అన్నీ ఉన్న ఇస్తరాకు ఏమైపోతుంది? అణిగి మణిగి ఉంటుంది. ఎంగిలి ఇస్తరాకు ఏమవుతుంది? ఎగిరెగిరి పడుతుంది. ఈ భలే ఉన్న ఈ శాస్త్రాలు ఉట్టిగానే రాలే ఇవి. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అవును, ఇది సత్యం. మనలో క్రీస్తు కనపడాలి, తగ్గింపు కనపడాలి. ఒకసారి బట్టలు కొనడానికి పోయినాం. సాయిగడి బర్త్డేనో ఏదో ఉంటే బట్టల షాప్ పోతే సంపస్ టెక్స్టైల్కి వెళ్ళినా నేను. సంపస్ టెక్స్టైల్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరి, ఆమె యాటిట్యూడు, ఆమె అసలు తట్టుకోలేకపోతున్నా నేనైతే. అబ్బో ఉడకపోసేస్తుంది. ఏసీ ఇక్కడ ఎవరు మేనేజ్మెంట్, ప్లీజ్ ఏసీ ఆన్ చేయండి అంటుంది తను. ఏంటి ఏసీ ఆన్ చేయండి? అరే మేడంకి ఒక ఫ్యాన్ తిప్పండి రా. ఫ్యాన్ తిప్పించారు. ఇంతకు ఈమె ఏం కొన్నదయ్యా అంటే ఒక బ్లౌజ్ కొన్నదంట. అసలు నచ్చినాయి లేవు నాకు ఇక్కడ. అసలు ఏంటి అసలు నచ్చినాయి అసలు లేవు నాకు. మేడం ఎంతసేపు మేడం? గంట చూసిందంట ఆమె. ఎంత చూసింది? చూపియాలా ఏంటి? ఎట్లా పడితే అట్లా గొడవ పెట్టుకుంది. యూజ్లెస్ ఫెలోస్. బట్టల షాప్ మెయింటైన్ చేయడం రాదు, ఏ రాదు వీళ్ళకి. యూజ్లెస్ ఫెలోస్ అన్నదంట. ఆ సార్ పేరు శ్రీను గారు. ఆయన అన్నాడు, అమ్మా అవునమ్మా మేము యూజ్లెస్ ఫెలోస్ అమ్మా, మీరు వెళ్ళండి. అసలు నా గుండె పగిలిపోయిందండి. ఆ సంపస్ టెక్స్టైల్ వాళ్ళకి పాల్వంచలో ఒక స్కూల్ ఉంది, కొత్తగూడెంలో ఒక స్కూల్ ఉంది, ఎంజీ రోడ్లో అనేకమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి ప్లాట్స్ ఉన్నాయి. ఆ చిన్న బజార్లో చాలా పోర్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, కొన్ని కోట్లకు అధిపతులు. వాళ్ళు ఏమంటున్నారమ్మా? అవునమ్మా మేము యూజ్లెస్ ఫెలోసే అమ్మా. అప్పుడు నాకు అనిపించింది, ఎంగిలి ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, నిండు ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వం దేనికి దారి తీస్తుంది? నాశనానికి దారి తీస్తుంది. పడిపోవడానికి ముందు ఏం నడుస్తుంది? అహంకారమైనటువంటి మనసు నడుస్తుంది. అహంకారం, గర్వం. అందాన్ని బట్టి గర్వం, చుట్టుని బట్టి గర్వం, డబ్బుని బట్టి గర్వం, చదువుని బట్టి గర్వం, ఉద్యోగాన్ని బట్టి గర్వం, భూములని బట్టి గర్వం. అసలు ఇక మిర్చి పండితే ఆగుతామా మనం? ఇక పాస్టరు గుర్తుకు రాడు, చర్చి గుర్తుకు రాదు, అసలు ఇక మామూలు కాదు. ఇక నో. కోట్ల రూపాయల మిర్చి గోదాంలో పెడతారు కదా, గోదాంలో పెడతారు. వాళ్ళు సింపుల్గా లుంగి వేసుకొని ఎంత పండి ఏం పండిందా సింపుల్గా ఉంటారు వాళ్ళు. మొన్న ఒక రైతుతో మాట్లాడినా, బ్రదర్ ఈ సంవత్సరం ఎలా ఉంది బ్రదర్ మిర్చి అంటే? బాగుందండి. ఎన్ని ఎకరాలు వేసారండి అంటే 50 ఎకరాల మిర్చి వేసిండంట ఆయన. ఎట్లున్నాడు తెలుసా? పిచ్చోడు తీరే ఉన్నాడు. ఎన్ని ఎకరాలు? 50 ఎకరాల మిర్చి అండి. కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడికి అవుతుంది. కొన్ని వేల క్వింటలు పండిస్తాడంట ఆయన. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో గర్వం ఉండడానికి వీల్లేదు. దేవుని మందిరానికి వస్తాం, అదే గర్వం, అదే యాటిట్యూడ్. దేవుని మందిరానికి వస్తాం,
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనలో తగ్గింపు ఏది? తగ్గింపు జీవితం ఉందా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నాలో క్రీస్తు కనపడాలి. అంతే, ఒకటే తీర్మానం. ఏం కనపడాలి మనలో? ఎవరు కనపడాలా? యేసయ్య కనపడాలి. ఎవరు కనపడాలా? యేసయ్య కనపడాలి. అహంకారం కనపడడానికి వీల్లేదు. పొగరు పట్టిన మాటలు కనపడడానికి వీల్లేదు. ఎవరు కనపడాలా? యేసయ్య. నీ మాటలో యేసయ్య కనపడాలి, నీ చూపులో యేసయ్య కనపడాలి, నీ ప్రవర్తనలో యేసయ్య కనపడాలి. నీ జీవితమే యేసయ్యగా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఆత్మదేవా అనంతకాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వదించుమా, నన్ను మార్చుకో నీ పాలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. నన్ను మార్చుకో నీ పాలికలో. డాడీ, తమ్ముడు, ఆ కటింగ్ చేయించుకున్నానా కొంచెం అని అన్నా అనుకో. అంటే నిన్నట్లే, నువ్వు ఇట్లా చూడకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం ఆ కటింగ్ చేయించుకున్నానా అంటే జాలెత్తేది నాకు అట్లాంటి వాళ్ళని చూస్తే. ఏంటమ్మా నాయనా, కొంచెం ఆ సినిగిపోయిన పాయింట్ వేసుకోకు నాన్న అంటే, ఎవరైనా పాస్టరా అమ్మ తేజ అంటే ఇన్నేనా? అన్ని చూసి వచ్చినప్పుడు నాయన, అన్ని చూడకుండా అయితే ఏం రాలేగా మనం. చెప్పండి అమ్మా. కొంచెం మంచి కటింగ్ చేయించుకోమన్నా కానీ కిందికి మీదికి చూడడాలే. నువ్వు క్రైస్తవుడివా? ఎందుకు పేరుకి డేవిడ్, జాషువా ఇవన్నీ పేర్లు పెట్టుకోవడం ఎందుకు? దేవుని పరువు తీయడం తప్ప. ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వెళ్ళినా వేస్ట్. నీలో క్రీస్తు కనపడాలి. విరిగి నలిగిన హృదయముతో నువ్వు నింపబడాలి. డాడీ నా కోపం తెప్పకు చెప్తున్నా. ఈయన తెచ్చి పెడితే తింటాడు, ఈయన కష్టపడితే తింటున్నాడు. తండ్రిని పట్టుకొని ఏమంటున్నాడు? డాడీ నాకు కోపం తెప్పకు. డాడీ అన్నం దొరుకుతుందండి? చెప్పాలా? తల్లి మీద చేయి లేపే వాళ్ళకి అన్నం దొరుకుతుందండి? తండ్రి మీద చేయి లేపే వాళ్ళకి అన్నం దొరుకుతుందండి? దొరకదు. కన్న తల్లి మీద చేయి లేపే వాళ్ళకు అన్నం దొరకదు.
తండ్రి మీద చేయలేపే వాళ్ళకు దొరకదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నవమాసాలు మోసి కని పెంచింది నీతో తన్నులు తినడానిక? నువ్వు టాయిలెట్కి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా, నువ్వు వాళ్ళ మీద వాష్రూమ్ వెళ్తే నవ్వుతుంది తల్లి, నా కొడుకు నా మీద వాష్రూమ్ వెళ్ళాడనే. తల్లి మీద టాయిలెట్ పోతే అయ్యో నా కొడుకు టాయిలెట్ పోసాడని మురిసిపోతుంది తల్లి. అటువంటి తల్లి మీద చెయ్యి లేపుతున్నావంటే నో. 2024 సంవత్సరం ఎలా గడిచిపోయిందో వదిలేసే. తెలిసి తెలియక చెయ్యి లేపావేమో, తెలిసి తెలియక మాటలు జారావేమో, ఇంకా వద్దు. దేవుని పాదాలు పట్టుకో. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో నేను, నా కుటుంబము నూతనముగా మారిపోవాలయ్యా. అయ్యా, మమ్మునను బట్టి, మా కుటుంబాన్ని బట్టి నీ నామానికి ఘనత తీసుకురావాలి అయ్యా. తీర్మానం తీసుకో. చివరి మాట 1 నిమిషంలో ముగిస్తా. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువు డాడీ. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చివరి మాట. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. మహిమ ఎవరికి తీసుకురావాలి? దేవునికి. చెప్పాలమ్మా, దేవునికి. చేతులు ఊపండి. మహిమ ఎవరికి తీసుకురావాలి? దేవునికి. ఘనత ఎవరికి తీసుకురావాలి? దేవునికి. నీ ప్రవర్తన దేవునికి ఘనత తీసుకురావాలి. నీ జీవితం దేవునికి మహిమకరంగా మారాలి. దేవునికి మహిమ తీసుకురావాలన్నా, దేవునికి చెడు పేరు తీసుకురావాలన్నా అది నీ చేతిలోనే ఆధారపడి ఉంటది. నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉందా? నీ బ్రతుకు దేవునికి ఘనతకరంగా ఉందా? నువ్వు దేవునికి మహిమ తీసుకొస్తే, దేవునికి ఘనత తీసుకొస్తే నీకు నిత్య జీవం ఉంటది. కొట్టుగట్టిగా చపడలో హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీ ద్వారా, నీ కుటుంబము ద్వారా దేవునికి ఘనత రావాలి. చెప్పండి, అయ్యా నేను బ్రతుకున్నంత కాలం నీకు ఘనత తీసుకొస్తానయ్యా. ఆమేనండి. నేను బ్రతుకున్నంత కాలం నీకు మహిమను తీసుకొస్తానయ్యా. నీకు మహిమను తీసుకొని వస్తానయ్యా. నా గ్రామంలో నేను మహిమను తీసుకొస్తా. నా బంధువుల ముందు నిన్ను మహిమపరుస్తా, నిన్ను ఘనపరుస్తా ప్రభు అని ప్రార్థన పూర్వకముగా గనక వెళ్ళగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. సాధు సుందర్ సింగ్ తెలుసా అండి మీకు? డాడీ, సాధు సుందర్ సింగ్ ఒక ఇంటికి ప్రేయర్ చేయడానికి వెళ్ళాడంట. ఇంటికి ప్రేయర్ చేయడానికి వెళ్తే గేట్ ముందు నిల్చున్నాడంట. ఆ ఇంటి గల్ల కూతురు, మమ్మీ మమ్మీ మమ్మీ, ఓ మమ్మీ, యేసయ్య వచ్చాడు మమ్మీ. కొట్టు గట్టిగా చెప్పలో. అరే కొట్టండి అమ్మా గట్టిగా చెప్పలో. హల్లెలూయా, ఓరా హల్లెలూయా. ఎవరు వచ్చారు? మమ్మీ మమ్మీ మమ్మీ. ఎవరు వచ్చారు చెప్పండి. అంటే సాధు సుందర్ సింగ్లో ఎవరు కనపడ్డారు? చెప్పండి అమ్మా, ఎవరు కనపడ్డారు? యేసయ్య కనపడ్డాడు. సాధు సుందర్ సింగ్లో యేసయ్య కనపడడం కాదు, ఇక్కడున్న ప్రతి బిడ్డలో యేసయ్య కనపడాలి. కొట్టండి గట్టిగా చెప్పండి. ఈ 2025 సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో నీలో ఎవరు కనపడాలి? ఎవరు? యేసయ్య కనపడాలి. నరేష్, నీలో ఎవరు కనపడాలి? ఎవరు? బాలు బ్రదర్ ఎవరు కనపడాలి నీలో? యేసయ్య కనపడాలి. మోహన్ రావు డాడ్ ఎవరు కనపడాలి? చెప్పాలా ఎవరు కనపడాలి? చెప్పండి. తబితమ్మ ఎవరు కనపడాలి నీలో? యేసయ్య. ప్రసాద్ డాడీ హైదరాబాద్ నుంచి రాగానే
నీ ఫేస్లో యేసయ్య చూడాలి, యేసయ్య చూడాలి. ఆమెన్ అనండి, ఆమెన్ అనండి, ఆమెన్, ఆమెన్. అట్టి కృప మీ మీద కుమ్మరించబడును గాక. ఆమెన్ అనండి. హల్లెలూయా. ఆ గర్వం మనలో ఉంటే, అహంకారం మనలో ఉంటే, నో, దేవుని మహిమను మనం మహిమపరచబడలేం, దేవుణ్ణి మహిమపరచబడలేం, దేవుణ్ణి ఘనపరచలేం. మనలో ఆ గర్వం అహంకారం ఉంటే సాతానుగాడు మహిమపరచబడతాడు. నువ్వు ఎంత ప్రార్థన పర్రాలివైనా, ఎంత గొప్పోడివైనా, ఎంత ఉన్నోడివైనా, ఎంత కోటీశ్వరుడివైనా, నువ్వు గొర్రె పిల్లలాగా మారిపోవాలి, యేసయ్యలాగా మారిపోవాలి. 2024 సంవత్సరంలో నువ్వు గర్వముతో ఉన్నావేమో, కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఒక గొర్రె పిల్లవలే మారిపోవాలి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట మనం మాట్లాడొద్దు. ఆమెన్ అనండి.